జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యంగ్ రెబల్ స్టార్ పై అఫైర్ ప్రచారంపై మరొకసారి క్లారిటీ ఇచ్చిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు. టాలీవుడ్ హీరో ప్రభాస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని పిల్లలపై ఒట్టేసి చెప్పిన షర్మిల. అసెంబ్లీలో మంత్రి వాలంటీర్ల విషయంలో అసత్యాలు చెప్తుంటే సీఎం మౌనంగా ఉన్నారని ఆక్షేపించిన సిఐటియు నాయకులు. బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యలను నిరసనగా కాకినాడలో కథం తొక్కిన ఏపీ గ్రామ వార్డు వాలంటీర్లు. విద్యార్థులపై అఘాయిత్యాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్న ఐద్వా మహిళా సంఘం. విశాఖ న్యాయ విద్యార్థిపై జరిగిన లైంగిక దాడికి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మానవాహారం నిర్వహించిన విద్యార్థులు. యువత ఉద్యోగ అవకాశాల వైపే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ పై అలవర్చుకోవాలన్న సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ గోడపాటి. అనకాపల్లి జిల్లా అడ్డ రోడ్లో వైష్ణవి సిరి ఇంజిన్ కార్బన్ క్లినిక్ సెంటర్ను ప్రారంభించిన శివదత్. స్టార్ హీరో ప్రభాస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ జగన్ తన సైతాన్ సైన్యంతో ప్రభాస్ తో నాకు సంబంధం ఉందని ప్రచారం చేయించారని ఆమె ఆరోపించారు. నేను ఎప్పుడూ ప్రభాస్ ను చూడలేదు. నా పిల్లల మీద ప్రమాణం చేసి అప్పుడు చెప్పా, ఇప్పుడు చెబుతున్నా అని వైఎస్ షర్మిల అన్నారు. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అసెంబ్లీలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ల విషయంలో ప్రజలకు అసత్యాలు చెప్తుంటే చంద్రబాబు మౌనంగా ఉండడాన్ని తప్పుపడుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్ కుమార్, వాలంటీర్ల సంఘ నాయకులు వరుణ్, నందేశ్వరరావు మాట్లాడుతూ 2023 ఆగస్టు తర్వాత వాలంటీర్లను రెన్యువల్ చేయకుండా 2024 మే వరకు వేతనాలు ఎలా చెల్లించారని ప్రశ్నించారు. ఎన్నికల విధుల నుండి వాలంటీర్లను తప్పించారు, హైకోర్టుకు ఎందుకు వెళ్లారని నిలదీశారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజలకు అసత్యాలు చెప్పడానికి మానుకోవాలని, మంత్రి బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లందరినీ కొనసాగించి 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నో ఆశలతో కూటమి నేతలకు ఓట్లు వేసి గెలిపిస్తే ఇలా అబద్ధాలు చెప్పి నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని, అవసరమైతే వాలంటీర్లందరినీ సమీకరించి కలెక్టరేట్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. అక్కడకుండా హామీలిచ్చి అడుక్కునేలా చేశారని నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమం యూనియన్ జిల్లా నాయకులు ప్రకాష్, ఏవి గంగాధర్, ఈ వరుణ్ కుమార్, సంతోషి, లక్ష్మీ ప్రసన్న, భవానీ, నాగలక్ష్మి, త్రిపుర సుందరి, భ్రమరామిక పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి నమస్కారం. గత ప్రభుత్వంలో మాకు 5,000 జీతం నుంచి 10,000కి పెంచుతానని మీరు మాట ఇచ్చి హామీ ఇచ్చారు. అయితే మేము ఎంతో సంతోషపడ్డాం. అలాగే మీరు నెగ్గిన తర్వాత మేము అందరం చాలా సంతోషంగా చేసాం. కానీ తర్వాత ఇస్తామని ఇలా గత 5 నెలల నుంచి మమ్మల్ని ఇలాగ మబ్బు పెట్టుకుంటానే వచ్చారు. ఇంకా చేస్తారంటే మేము మొన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్లో మీరు మాకు బాగా బుద్ధి చెప్పారా ఏంటి? మాకు అసలు అర్థం అవ్వట్లేదు సార్. మరి ఇంత అన్యాయంగా అబద్ధాలు మాట్లాడతారా? మాకు ఉద్యోగాలు ఉద్యోగ భద్రత కల్పిస్తారు, మేము ఇంకా మెరుగైన అభివృద్ధి పొందుతాం అనుకొని ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డు ఆశలను నిరుత్సాహం పరిచేశారు. మేము ఎంతో అన్న అబద్ధాలు ఆడి మమ్మల్ని ఇలాగా రోడ్డు మీద ఉద్యమాలు చేసే అంత స్థితికి దిగదార్చేశారు. కానీ మేమంతా ఉంటేనే మీరు ఇంకా ఈ పరిస్థితిలో ఉన్నారు అన్నది మీరు ఎందుకు గుర్తుపట్టలేదో మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనే విధుల్లోకి తీసుకోవాలని మేము
హామీ ఇచ్చినట్టుగా మీరు ఇచ్చిన హామీనే మేము నెరవేర్చమని మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఈ ఉద్యమం ఎప్పటికీ ఇంకా ఇలాగా మేము కొనసాగించి చాలా ఉద్రిక్తత చేస్తామని మేము అందరూ వాలంటీర్ల తరఫున నేను చెప్తున్నాను. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు సంతోషి, నేను ఇంద్రపాలెం 2 వాలంటీర్ని మాట్లాడుతున్నానండి. మీరు వాలంటీర్ జాబ్ ఇస్తామని 10,000 జీతం పెంచుతామని మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోమని మేము మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాము. అయినా అసలు రిజైన్ చేయలేకపోవడం, అసలు ఒక్కసారి ఇచ్చిన జాబ్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అన్నది ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు అయితే నేను వినలేదు. ఆల్రెడీ మీరు ఇచ్చిన ఉద్యోగాల్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం, మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం, ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడూ చూడలేదండి. నేను మీరు ఇచ్చిన మాటనే నెరవేర్చుకోమంటున్నాను తప్ప కొత్తగా నేను మిమ్మల్ని ఏమీ చేయమని అడగడం లేదు. అయినా మీరు ఈ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల 2,00,000 మంది వాలంటీర్లు ఈ ఉద్యోగాల వల్ల ఎంతో మంది బాగుపడ్డారండి. అసలు ఇప్పుడు నిరుద్యోగ సమస్య తగ్గింది. ఇది వరకు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ సమస్యని ఈ వాలంటీర్ జాబ్ వచ్చాక మీరు తగ్గించారు. కానీ మళ్ళీ తిరిగి ఈ జాబులు తీసేసి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పాడేయడం వల్ల చాలా మంది లేడీస్ స్ట్రగుల్ అవుతున్నారండి. లేడీస్ చిన్నపిల్లల్ని చూసుకుంటూ ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయడానికి వీలుగా ఉండేది కాదు. ఈ ఉద్యోగం రావడం వల్ల పిల్లల్ని చూసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు. అలాగే ఇందులో ఒక ఆవిడైతే మొన్న భర్త పోయారంట. ఆవిడకి 2 పిల్లలు ఉన్నారట. నేను ఎక్కడైనా జాయిన్ అవుదామంటే మళ్ళీ 7 జాబ్ ఇస్తారేమో, ఎటు కాకుండా అయిపోతుంది నా పరిస్థితి అని ఆవిడ ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళలేకపోతుంది. దీనికి ఏదో ఒక క్లియరెన్స్, ఈ జాబ్ ఉందా లేదా అది తేల్చకపోతే చాలామంది మేమాంసలో ఉండిపోతున్నారు కదండి. జాబ్ ఉందంటే ఆశగా అందరూ ఎదురు చూస్తారు. అయినా మీరు తీసుకుంటామని చెప్పి ఈ నెల కాదు ఆ నెల కాదు అని అలా వాయిదాలు వేస్తూనే ఉన్నారు. మేము చిన్న ఉద్యోగస్తులు అండి, మాకు ఇచ్చేది మీరు 10,000 కదా. ఈ ఉద్యోగాన్ని మీరు ఎందుకని ఇలాగా వాయిదా వేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మేమందరం ఈ ఉద్యోగం మీద ఎంతో హోప్స్ పెట్టుకుని ఉన్నాం. చాలామంది కోవిడ్ టైంలో అయినా ప్రతి విషయంలోని కూడా మేము ఉన్నామంటూ ముందుకొచ్చి సేవలు చేసేవాళ్ళం. ఇక్కడ ఇంద్రపాలెం లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినప్పుడు కూడా నీళ్లలో వెళ్ళి మరీ అందరికీ ఆహారాన్ని అందించాం. విజయవాడ వాలంటీర్స్ కూడా ఫ్లడ్ వస్తే అక్కడ కూడా వాళ్ళు పోరాటం చేసి అందరికీ హెల్ప్ చేశారు. అసలు కరోనా టైంలో నిజంగానే ఇంకో అమ్మాయి చెప్పినట్టు ఎవరు కూడా హెల్ప్ చేయడానికి వాళ్ళ పిల్లలు కూడా రాని టైంలో మేము వెళ్ళి వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చాం. కాబట్టి మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని, మాకు 10,000 జీతం పెంచాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. విద్యార్థులపై అఘాయిత్యాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఐద్వా మహిళా నాయకురాలు అన్నారు. విశాఖ న్యాయ విద్యార్థిపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఐద్వా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకులు మాట్లాడుతూ విశాఖ న్యాయ విద్యార్థికి తగు న్యాయం చేయాలని, ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు ఆమె. ఈ కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులు మాట్లాడుతూ సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, బయటకు వెళ్లాలంటే భయపడుతూ వెళ్లవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. మహిళా విద్యార్థులు సైతం ఇటువంటి ఘటనలు జరగకుండా శ్రద్ధ వహించాలన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఆడపిల్లలు, పసిబిడ్డలు, మహిళలు రక్షణ లేనటువంటి స్థితి దాపురించడం అనేది మన రాష్ట్రానికి, మనందరికీ కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ విశాఖపట్నం మహానగరంలో ఒక లా చదువుకునేటటువంటి విద్యార్థిని ప్రేమించినటువంటి అబ్బాయి బ్లాక్ మెయిల్ చేసి స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించాడు అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ఇలాంటి నేరస్తులకి ఒక్కరోజు కూడా ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. గత 5 నెలలుగా ఈ మాటలు వింటున్నాం. ఎందుకని తక్షణం విచారించేటటువంటి పద్ధతి, శిక్ష వేసే పద్ధతి ఒక్కటంటే ఒక్క కేసులోనైనా ఈ 5 నెలలుగా జరిగిందా అని మేము అడుగుతున్నాం. జస్టిస్ వర్మ 2012లో చెప్పారు, 3 నెలల్లో ఏ కేసైనా సరే సెక్షువల్ వైలెన్స్ కి సంబంధించిన కేసు విచారణ చేసి శిక్ష వేసే పద్ధతి ఉండాలి అని. అందుకోసం విచారణ యంత్రాంగం ఉండాలి, కోర్టులు ఉండాలి. అంతేకాదు మిత్రులారా, ఆడవాళ్ళ మీద జరిగేటటువంటి అత్యాచారాల కారణం అసమానత. ఆ అసమానతని పెంచి పోషించేటటువంటి ఒక కూటమి ఇవాళ అధికారంలో ఉంది. నేను చెప్పేది నిర్మలా సీతారామన్ 3 రోజుల క్రితం ఆమె వ్యాఖ్య చేశారు, ఎక్కడుంది పురుషాధిక్యత అని చెప్పేసి. ఈ పురుషాధిక్యత వల్లనే కదా
ఏ రోజు నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందని ఒక ప్రేమికుడు అనుకుంటున్నది ఒక తాత, ఒక తండ్రి, ఒక అన్న, ఒక బయట మనిషి, వాళ్ళు వీళ్ళు అనేటటువంటిది లేదు. ప్రతి ఒక్క మగవాడిని అనుమానించాల్సినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు తలెత్తింది అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. అంతేకాదు ఒక రోడ్ మ్యాప్, ఎలా అరికడతాం, మేము ఏమేమి చర్యలు తీసుకుంటాం, ముక్కలు కాదు, మీరు సమగ్రంగా ఒక రోడ్ మ్యాప్ తో రాష్ట్ర ప్రజల ముందుకు రండి. మీరు పోలీస్ యంత్రాంగాన్ని, కోర్టుల్ని బలోపేతం చేయడం మాత్రమే కాదు, ప్రజల్లో రెచ్చగొట్టినటువంటి మీ వ్యాపార అభివృద్ధి కోసం, మీ లాభాల కోసం ఆడవాళ్ళ అంగాంగ వర్ణనలు చేస్తూ సినిమాలు, పోర్న్ సైట్స్ తీసుకొస్తున్నారే, దాని ఫలితంగా ఆడవాళ్ళకి విలువలేని పరిస్థితి వచ్చింది. ఆడవాళ్ళు కూడా మన అక్క చెల్లెళ్ళని యువత నిరుద్యోగ ఉపాధి అవకాశాల వైపే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాన్ని అలవర్చుకుని స్వశక్తిపై నిలబడి భవిష్యత్తులో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ తెలిపారు. అనకాపల్లి జిల్లా అడ్డరోడ్లో ప్రొపరైటర్ గారదాన భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వైష్ణవి సిరి ఇంజిన్ కార్బన్ క్లినిక్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఆర్థికంగా బలపడడానికి విభిన్న ఆలోచనలు చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు, మిత్రులు బిఎన్ ప్రసాద్, ప్రదీప్, గణేష్, అరుణ్ పాల్గొన్నారు. అడ్రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న కస్టమర్లందరికీ నమస్కారం అండి. సో మేము కార్బన్ క్లీనింగ్ సెంటర్ అనేది ఇక్కడ అడ్రోడ్ హైవేలో ప్లాన్ చేసామండి. మేము అలాగే తునిలోని, అలాగే కాకినాడలోని, పాలకొల్లులోని బ్రాంచ్ ఓపెన్ చేసామండి. ఇది 4వ బ్రాంచ్ అనేది ఇక్కడ అడ్రోడ్ హైవేలో ఉపయోగించాం. ఎందుకంటే కార్బన్ క్లీనింగ్ వాళ్ళు ఏంటంటే చాలామంది మెకానిక్లు బైక్ ఇంజిన్ ఇప్పేసి, కార్ ఇప్పేసి, ఇంజిన్ ఇప్పేసి క్లీన్ చేసే ప్రాసెస్ని మనం ఎప్పకంటే క్లీన్ చేస్తాం. సో ఇలా ఎప్పకంటే ఎప్పుడైతే మనం క్లీన్ చేసుకుంటాం, మొదట మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, ఇంజిన్ యొక్క సౌండ్ వైబ్రేషన్ తగ్గుతుంది, లైఫ్ ఉంటుంది. సో ఎప్పటికైనా ఏమైనా బండి బోర్కి వస్తుంది, కానీ ఇలా చేసుకుంటే వెహికల్ బేగా బోర్కి రాదు. సో మెకానిక్ ఏదైతే అడ్డిప్పేసి క్లీన్ చేస్తాం, దాన్ని ఎప్పటికంటే క్లీన్ చేస్తాం. దానివల్ల అదంతా క్లీన్ అయిపోయిందంటే సైలెన్సర్ లోపల నుంచి బయటకు వచ్చేస్తాం. సో దానివల్ల మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, ఇంజిన్ యొక్క సౌండ్ వైబ్రేషన్ తగ్గుతుంది, లైఫ్ ఉంటుంది. సో మన అడ్రోడ్లో కొత్తగా పెట్టాం కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరి ప్రారంభించాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. ముందుగా మరి సోదరుడు మరి యొక్క కార్బన్ క్లీనింగ్ సెంటర్కి యాజమాన్యం నవీన్ మరియు భాస్కర్, వీరిరువురు భాస్కర్ తమ్ముడు మరి గతంలో మనకి ఆహ్వానాన్ని మనకి అందించి ఇక్కడికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా తునిలో కూడా ఇది ఏర్పాటు చేశారు. అయితే ఇది అడ్రోడ్లో మనకి అందుబాటులో చేయడం, మన నియోజకవర్గంలో ఈ కార్బన్ క్లీనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం, అది ఈ అడ్రోడ్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా అందుబాటులో ఉండడం, ఇంజిన్ విప్పకుండా ఇంజిన్ క్లీన్ చేసే నూతన టెక్నాలజీతో ఈ యొక్క సిస్టమ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం. ఆయన మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరింతగా అభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచ్లు మీరు ఓపెన్ చేయాలని ఆకాంక్షిస్తూ మిమ్మల్ని బ్లెస్ చేస్తాను. థ్యాంక్ యూ. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు చెత్త నుంచి తయారైన వర్మీ కంపోస్ట్ వినియోగంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలాగా అధికారులు చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గురువారం పెదపూడి మండలంలో పర్యటించారు. రామేశ్వరం గ్రామంలోని SWPC ఉపాధి హామీ పథక నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, పెదపూడిలోని తహసీల్దార్ కార్యాలయం, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. తొలుత రామేశ్వరం గ్రామంలోని గోగులమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న SWPC షెడ్డును జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారుల వివరాలు తెలుసుకున్నారు. SWPC షెడ్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో ఇంటింటి నుంచి చెత్తను సేకరించే విధానం, తడి పొడి చెత్తల సేగ్రిగేషన్లోని వివిధ దశలు, వర్మీ కంపోస్ట్ తయారీ, వినియోగం తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వర్మీ కంపోస్ట్ వినియోగం పండిస్తున్న కూరగాయలు, పండ్ల తోటల జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు. అనంతరం పల్లె పండుగ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా రామేశ్వరం కొత్త కాలనీలో 13.6 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెదపూడి మండల తహసీల్దార్ పివి సీతాపతిరావు, ఎంపీడీఓ కె నరేంద్రారెడ్డి, PCHC సూపరింటెండెంట్ డాక్టర్ పి అనుష, ఈవో PRDM సత్యనారాయణ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇక్కడ డిస్ట్రిక్ట్లో ముఖ్యమైన యాక్టివిటీ మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఒకటి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది రామేశ్వరం ప్లాంట్లో. సో అది ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అండ్ అది చూసి ఇంకా కొన్ని మండలాల్లో ఇంకా కొన్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది, అలా చేయొచ్చు. ఇక్కడ బాగా చేస్తుంది. సో దాంతోపాటు కొత్త మనం ఈ మధ్యలో రోడ్స్ అవి ఇచ్చాం కాబట్టి ఆ రోడ్స్ ఇలా చేస్తుంది. అండ్ సిహెచ్సి పెదపూడి పిహెచ్సి నుంచి సిహెచ్సి అప్గ్రేడ్ అయింది. సో వర్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి కానీ బట్ హాస్పిటల్ ఒకసారి విజిట్ చేద్దాం అన్న పేషెంట్. సో ఫర్ సో గుడ్. థ్యాంక్ యూ. ఓకే సార్. న్యాయవాదులపై తీవ్రమైన దాడులు జరుగుతూ రక్షణ లేకుండా పోతున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని, ప్రభుత్వాలు న్యాయవాదులకు పటిష్టమైన రక్షణ చట్టం కల్పించారని, లేని పక్షంలో ఉద్యమిస్తామని పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రాజారావు కార్యదర్శి కె భాస్కర్ పేర్కొన్నారు. తమిళనాడులో ఒక న్యాయవాదిపై అతి కిరాతకంగా హత్య చేయడం, విశాఖపట్నంలో న్యాయశాస్త్ర విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలను నిరసిస్తూ పిఠాపురంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. పిఠాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులంతా తమ విధులను బహిష్కరించారు. కోర్టు ప్రాంగణం నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. పలు నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజారావు కె భాస్కర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్రమూర్తి, సత్యనారాయణ రాజు, సత్య, ప్రసన్న కుమార్, మహేష్, రామకృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఓసూరులో న్యాయవాదిపై ఒక వ్యక్తి చాలా అమానుషంగా దాడి చేయడం జరిగిందండి. ఆ చర్యను ఖండిస్తూ ఈరోజు మా పిఠాపురం బార్ వచ్చినప్పుడు మేము అందరూ కూడా విధులను బహిష్కరించి మా నిరసన తెలియజేస్తున్నామండి. వెంటనే ప్రభుత్వం సంధించి న్యాయవాదులపై ఇలాంటి అగత్యాలు జరగకుండా ప్రొటెక్షన్ చట్టం తెచ్చి వెంటనే న్యాయవాదులకు రక్షణ కల్పించాలని చెప్పేసి పిఠాపురం బార్ వచ్చినప్పుడు మేము కోరుతున్నామండి. అమానుష్య న్యాయవాదిపై జరిగిన దాడిలో, ఓసూరులో జరిగిన దాడిలో అడ్వకేట్ని తీవ్రంగా గాయపరిచి అడ్వకేట్ రక్షణ లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం తక్షణ స్పందించి ఆంధ్రప్రదేశ్లో కూడా రక్షణ చట్టం కల్పించి, న్యాయవాదుల రక్షణ చట్టం కల్పించి న్యాయవాద భద్రత కల్పించాలని నేను కోరుకుంటున్నాను. కారాగారంలో ఉండే జైలు ముద్దాయిలకు వారి యొక్క న్యాయపరమైన సలహాలు, సూచనలు, న్యాయపరమైన సేవా నిమిత్తం జైలు న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్స్ వారిని నియమించిందని పేర్కొన్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశం మేరకు శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆర్ సన్యాసి నాయుడు జైల్లో మెలిగే ఖైదీలు సత్ప్రవర్తనతో సమాజంలో తిరగాలని సూచించారు. అలాగే వారి బాగోగులు సమయానికి వారి యొక్క జైలును మంజూరు చేసే క్రమం గురించి తెలుసుకున్నారు. అలాగే బెయిల్కు సంబంధించి ఎల్ఏ, డీసీ అడ్వకేట్లను ప్రతి వారం పంపించడం జరుగుతుంది. దీనిని ముద్దాయిలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జి ఇంద్రప్రసాద్ అడ్వకేట్ పాల్గొన్నారు. మీరందరూ అడ్వకేట్స్ని, అంటే వకీల్ని, లాయర్లు కానీ మీరు ప్రైవేట్గా పెట్టుకునే స్తోమత ఉంటే పెట్టుకోండి. లేని ఎడల శ్రీకాకుళం వాళ్ళైతే, జిల్లాకు చెందిన కోర్టుల్లో ఉన్న కేసుల వాళ్ళైతే డిఎల్ఎస్ఏకి అప్లికేషన్ పెడితే మీకు లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ నుంచి లాయర్ గారిని ఇస్తాం. అలాగే విజయనగరం జిల్లా వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ జిల్లాకు చెందిన లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ చేస్తారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు ఇక్కడికి వచ్చి మీ కుటుంబ ఇమేజ్ పోయింది, ఆర్థిక పరంగా ఇబ్బంది జరుగుతుంది. ఇంకా కేసు జరిపించుకొని బెయిల్కి వాటి కంటే ఇంకా ఆర్థిక పరమైన భారం పడుతుంది. కాబట్టి ఆ భారాన్ని కొంతమైనా తగ్గించుకోవడానికి కోసం ఈ అవకాశం అయితే ఉంది. వినియోగించుకోవాల్సుకున్న వినియోగించుకోండి. ఇది ఒక కళ. ఇప్పుడు ఇది చలికాలం, వింటర్. ఆరోగ్యం జాగ్రత్త. అందరం ఆ బట్టలు అవి జాగ్రత్తగా మంచిగా తడుపుకొని ఉతికి బయట ఎండగడ్డ ఆరేసుకోండి. మీ దీంట్లో జైల్లో ఉన్నారంటే దానికి కారణం మీకే తెలుసు. ఏదో చిన్న తప్పు చేసి దాని మూలాన పోలీసు వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని కోర్టుకి తీసుకొచ్చి రిమైండర్లో ఈ జైలుకి మీకు పంపించడం జరుగుతుంది ఖైదీలుగా. కనుక మీరేంటంటే ఆ చిన్న తప్పులను ఎలా చేస్తారు, కొద్ది సౌండ్ కట్టాలి అలా అక్కడ పెట్టండి. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గురువారం పెదపూడిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి
కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పెదపూడి మండలం తహసీల్దార్ సీతాపతిరావు మాట్లాడుతూ గురువారం జిల్లా కలెక్టర్ వారు రామేశ్వరం గ్రామానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సంపద సృష్టి కేంద్రాన్ని సందర్శించి దాని నిర్మాణంపై వ్యక్తం చేశారు. అక్కడ కలెక్టర్ అధికారులు అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుండి నా పిలుపు మేరకు కలెక్టర్ మన మండలానికి విచ్చేసి మండల భవనాన్ని సందర్శించి చుట్టూ పొలాల్లో భవనం ఉండడం వల్ల కృంగిపోయి భవనం గోడలు దెబ్బతినడం గమనించిన కలెక్టర్ పక్కనే ఉన్న స్థలంలో నూతన భవనాన్ని ప్రాతిపాదికను పంపించమని సహృదయంతో నన్ను కలెక్టర్ కోరడం జరిగింది. వారి సూచనల మేరకు త్వరలోనే నూతన భవనానికి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ప్రతిపాదనలు తయారు చేసి పంపడం జరుగుతుందని, ఈ భవనం యొక్క అధ్వాన స్థితి గమనించి నూతన భవనానికి నిధులు మంజూరు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తహసీల్దార్ సీతాపతిరావు వివరించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెదపూడి మండల తహసీల్దార్ పివి సీతాపతిరావు, ఎంపీడీఓ కె నరేంద్ర రెడ్డి, సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ పి అనూష, ఈఓపీఆర్డీఎం సత్యనారాయణ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సీతాపతిరావు, తహసీల్దార్ పెదపూడి. ఈరోజు జిల్లా కలెక్టర్ వారు పెదపూడి మండలంలో సర్ప్రైజ్ చెక్ వచ్చారు. ఆయన రామేశ్వరంలో ఉన్నటువంటి సంపద సృష్టి కేంద్రాన్ని సందర్శించి దాని నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఆ కార్యక్రమంలో నాతో పాటు ఎండిఓ గారు, యూపీఐడి గారు అందరూ పాల్గొన్నారు. అక్కడ కలెక్టర్ గారు కూడా అన్ని విషయాలు సమగ్రంగా తెలుసుకుని ఈ సంపద సృష్టించిన బర్మీ కంపోస్ట్ ఏం చేస్తారు దాని కూడా విషయాలు తెలుసుకున్నారు. అదేవిధంగా అక్కడి నుంచి పెదపూడి మండలం హెడ్ క్వార్టర్స్ అయినటువంటి పెదపూడి గ్రామంలో గల ఎంఆర్ఎఫ్స్కి వచ్చి ఎంఆర్ ఆఫీసు సుమారు కట్టి 30 ఏళ్ళు పైపోతుంది. అయితే చుట్టూ పొలాల్లో ఉండడం వల్ల ఈ ఆఫీస్ కొంచెం కింద కుంగిపోతుందని గమనించి కలెక్టర్ గారు దయతోటి పక్కనే స్థలంలో కొత్త బిల్డింగ్ ప్రతిపాదన పంపించమని కోరారు. కలెక్టర్ గారి యొక్క సూచనల మేరకు త్వరలోనే దానికి బిల్డింగు కింద పైన 2 ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్కి ప్రతిపాదన తయారు చేసి సమర్పిస్తాం. కాబట్టి ఈ ఆఫీస్ని యొక్క పరిస్థితిని చూసి, సిబ్బంది యొక్క కష్టాలు చూసి కలెక్టర్ గారు సౌహృదయంతో బిల్డింగ్ మంజూరు చేసేందుకు వారికి మరొకసారి మా అందరి తరఫున, ఈ మండల ప్రజల తరఫున, ఈ మండల రెవెన్యూ సిబ్బంది తరఫున, వీఆర్ఎస్ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 795 ఆలయాల్లో భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, భూములు అన్యక్రాంతం చేస్తే సహించేది లేదు అని శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ బిఆర్ఆర్ పట్నాయక్ హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళంలో ఎండోమెంట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వివిధ ఆలయాల పరిధిలో 9,000 ఎకరాల భూమి ఉందని, దీన్ని కంప్యూటరైజేషన్ చేశామని, దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములను గుర్తించి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకున్నామని చెప్పారు. ఖరీదైన భూముల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రతి చోట ఆక్రమణలు జరగకుండా బోర్డులు ప్రదర్శిస్తున్నామని చెప్పారు. దేవాదాయ శాఖ భూముల వివరాలు జిల్లా రిజిస్టర్ ఆఫీసులో మరియు వివిధ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్నాయని అన్నారు. జిల్లాలో శ్రీవాణి పథక కింద టీటీడీ సౌజన్యంతో 85 ఆలయాలు కొత్తగా నిర్మాణం జరుగుతున్నాయన్నారు. జిల్లాలో 139 ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద నెలకు 10,000 రూపాయల చొప్పున ఆలయ నిర్వహణకు నిధులు ఇస్తున్నామని అన్నారు. జై జగన్నాథ్. శ్రీకాకుళం జిల్లాలో 95 దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద పబ్లికేషన్ అయి ఉన్నాయి. అందులో 6A సంస్థలు 5, 6B సంస్థలు 19, మిగతావన్నీ 6C, 6D సంస్థలుగా ఉన్నాయి. వాటికి సంబంధించి సుమారుగా 9,000 ఎకరాల వరకు ల్యాండ్, అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది. దాంట్లో 6,000 ఎకరాల వరకు లీజులు, డ్యామేజెస్ కింద కలెక్ట్ అవుతున్నాయి. సుమారుగా 2,000 ఎకరాలు మహంతుల దగ్గర, వాళ్ళ దగ్గర ఉన్నవి కొంత ఆదాయం రావడం లేదు. వాటిని కూడా మేము చర్యలు తీసుకొని మహంతులతో సమావేశం ఏర్పాటు చేసి, రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వస్తున్నాయి. నెక్స్ట్ ఈఓల దగ్గర ఉన్న వాటి అన్నిటి కింద పబ్లిక్ ఆక్షన్లు పెట్టమనేసి ఈ మధ్య మినిస్టర్ గారు రివ్యూ పెట్టారు. ఆ రివ్యూ ప్రకారం అందరికీ సూచనలు కూడా ఇచ్చడం జరిగింది. నెక్స్ట్ మన జిల్లాలో 139 దేవాలయాలకి, పూర్ అండ్ నీడీ టెంపుల్స్కి గవర్నమెంట్ తరపు నుంచి 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యం కింద ఈ మధ్యనే పెంచారు. గవర్నమెంట్ 5,000 నుంచి 10,000 రూపాయలు చేసింది. ఆ బెనిఫిట్ 139 మంది అర్చక స్వాములు పొందుతున్నారు. నెక్స్ట్ అదేవిధంగా అర్చక రెమ్యూనరేషన్ ఫండ్ కింద జీతాలు ఇవ్వలేని
ఉన్న దేవాలయాలకు, ఈఓల పరిపాలనలో ఉన్న దేవాలయాలకు కూడా అర్చక రెమ్యూనరేషన్ ఫండ్ నుంచి డిఫరెన్షియల్ మినిమం వేజెస్ కింద గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి. అవి 59 మంది అర్చకులు అనుభవిస్తున్నారు. కార్తీక మాసం గోపాలబాబా గురు షష్ఠి సందర్భంగా పీఠాపురం శ్రీ గోపాలబాబా ఆశ్రమంలో అఖండ దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆశ్రమం అంతా దీపాలు వెలిగించి బాబావారికి అర్పించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులకు ఆశ్రమం తరపున పసుపు, కుంకుమ, రవిక పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ, జనసేన నాయకుడు జోగా వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నాయకురాలు చల్ల లక్ష్మి, నాయకులు సూరవరపు సురేష్, మార్నేడి రంగబాబు, జనపరెడ్డి రాంబాబు, వనం వీరబాబు, కొలగాటి ఆనంద్, పెనుమల్ల నాగేంద్ర, కంచర్ల శంకర్, పిండి శ్రీను పాల్గొన్నారు. దిగంబర శ్రీ గోపాల్ బాబా శ్రీ గోపాల్ బాబా వారికి జయంతి. సమర్థ సద్గురు శ్రీ 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 గోపాల్ బాబా వారి అష్టమ ఆరాధన మహోత్సవములు నేటితో అనగా ఈరోజు 21, 11, 24 గురువారంతో ఈ సాయంత్రం అఖండ దీపోత్సవంతో ముగిశాయి. ఈ దీపోత్సవం చాలా అద్భుతంగా, అఖండంగా రకరకాలైనటువంటి దేవతామూర్తులు వివిధ ఆకారాలుగా ఆశ్రమం అంతా కూడా దీపోత్సవం వెలిగించి చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ తల్లులకు కూడా బాబావారికి ప్రసాదంగా ఒక జాకెట్ ముక్క, పసుపు కొమ్ము ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 9 రోజులు ఘనంగా జరిగాయి. ఈరోజు లాస్ట్ రోజు 21వ తారీఖున 9వ రోజు కాబట్టి దీపాలంకరణ, మంత్రపుష్పం, వచ్చిన భక్తులందరూ కూడా అన్నదానం చాలా మహత్తరంగా జరుగుతుంది. అన్నదానం అంటూ మొదలు పెడితే గోపాల్ బాబా ఆశీర్లోనే పిఠాపురం మొదలైంది. ఈరోజు చాలామంది చేస్తున్నారు, కానీ పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమం మొదలుపెట్టాక వీళ్ళందరూ అన్నదానం మొదలుపెట్టారు. ఇక్కడ తిన్నవారు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఎప్పుడు గోపాల్ బాబా ఆశ్రమానికి వెళ్తాం, ఎప్పుడు భోజనం చేస్తామని ప్రసాదం ప్రతి ఒక్కరు కూడా వచ్చి సేకరిస్తారు. ఈ గోపాల్ బాబా గురించి తెలిసినంత వరకు కూడా ఎంతో మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి బాబా గారు దర్శనం చేసుకుంటారు. ఈరోజు 8వ సంవత్సరం ఆరాధోత్సవం ముగింపులు జరిగాయి. విశాఖలో న్యాయవాదులు నిరసనకు దిగారు. విద్యార్థిపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ కోర్టు ప్రాంగణం వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో యువకుడు యువతిని మోసగించడమే కాకుండా తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడిన ఘటనను ఖండించారు. ప్రభుత్వం తక్షణమే నిందితుడిని కఠినంగా శిక్షించి బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాద మిత్రులకు, పుర ప్రజలకు, మీడియా ప్రముఖులు అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అయ్యా, ఇది విశాఖపట్నంలో దుర్దినం. ఎందుకంటే ఏ విధమైనటువంటి అన్నం పుణ్యం ఎరుగునటువంటి ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసగించి ఆవిడపై జరిగిన ఈ గ్యాంగ్ రేప్ అన్నది చాలా అమానుషం. అసలు స్త్రీలకు రక్షణ లేని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దోషులు ఎవరైనా, ఎంతటి వారైనా తక్షణం వారి మీద చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని, సత్వర న్యాయం వారికి జరగాలని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమం ద్వారా విశాఖపట్నం బార్ అసోసియేషన్ వాళ్ళని కోరుకుంటూ ఉన్నాం. ఇంతమంది మన మీడియా ప్రముఖులందరూ వచ్చినందుకు చాలా సంతోషం సార్. ఈ విషయాన్ని ప్రతిసారి ఎప్పుడైనా ఏ విధమైన సమాజంపై అన్యాయం జరిగితే విశాఖపట్నం బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా ముందుండి ఈ నిరసన కార్యక్రమాలు చేయడం మీకు తెలియంది కాదు. గతంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయమై కూడా మీరందరూ మాకు ఆ విధంగా సహకరించారు. నిజంగా అందులో మేము కూడా పోరాడి ఒక కన్వీనర్గా నేను, మిగిలిన మా మిత్రులందరూ కూడా, అడ్వకేట్లందరూ కూడా పేరు పేరున వాళ్ళు సహకరించి చేసి మీ మీడియా ద్వారా ప్రజల్లోనికి వెళ్ళి తర్వాత విద్యార్థులపై ఘటన జరిగినా కూడా పోలీసులు ఎవరు దీని డీటెయిల్స్ కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. సో ఈవెన్ వాళ్ళని కూడా ఈ విధమైనటువంటి ఏ విధమైనటువంటి దాపరికం లేకుండా అందరి పేర్లు కూడా ఎవరైతే నిజమైనటువంటి కల్ప్రిట్స్ ఉన్నారో, ఎవరైతే నిజమైనటువంటి ముద్దాయిలు ఉన్నారో వారందరి పేర్లు వాళ్ళు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ ద్వారా కనుక్కొని మీడియాకే కాదు ప్రజలకు కూడాను అది తెలియజేసి వారిపై జరుగుతున్నటువంటి యాక్షన్ ఏంటనేది కూడా పోలీసు వాళ్ళు కానీ, గవర్నమెంట్ వారు కానీ ఈ దర్యాప్తు జరిపించి తక్షణమే చేయాలని కూడా మా తాలూకా డిమాండ్.
మందికి న్యాయం చేయాల్సింది మీరే కదా, మరి అలాంటప్పుడు న్యాయం కావాలని మీరే కోరుతున్నారు, న్యాయం చేయాల్సింది మీరే కదా. న్యాయం చేయడానికి ఆటోమేటిక్గా ఈ విధంగా అందుకనే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. న్యాయ విద్యార్థి లేకపోతే మామూలు వ్యక్తి అనేది కాదు. ఎవరైనా ఒక స్త్రీపై అమానుషమైనటువంటి చర్య ఎవరైనా ఖండించవలసిందే, దానికి తక్షణం కఠిన శిక్షలు విధించవలసిందే, వారిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి బార్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిగా మిత్రులందరి తరఫున కమిటీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. దశాబ్దాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ 2024 డిసెంబర్ 26వ తేదీన 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నవంబర్ 26 నుండి 2025 డిసెంబర్ 26 వరకు జరిగే శతవార్షిక ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయవాడ దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోనేపూడి మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి బుడ్డి రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుండూరు సుబ్బారావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, లంకా గోవిందరాజులు, జిల్లా సమితి సభ్యులు కె కార్తిక్ పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 25వ తేదీ నాటికి 100వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి సందర్భంగా శతవార్షిక సంబరాలకు ఉరకలేస్తున్నటువంటి ఈ దేశంలో ప్రజా సమస్యలపైన, భూమి కోసం, ముక్తి కోసం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో అనేక మంది అసూలు బాసినటువంటి చరిత్ర సిపిఐ సొంతం. అందువల్ల 2024 డిసెంబర్ 26వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 26వ తేదీ వరకు సంవత్సర కాలం పాటు సాగే శతవార్షిక ఉత్సవాలను, సంబరాలను జయప్రదం చేయడానికి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి కంకణం కట్టుకుంది, కంకణధారులయ్యారు. దానిలో భాగంగా రెడ్ షర్ట్ వాలంటీర్స్, జనసేవాదళ్, అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ విభాగం, ఉపద్రవాలు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఎదురొడ్డి ప్రాణాలు నిలిచినటువంటి చరిత్ర జనసేవాదళ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ విభాగం. అటువంటి రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ క్యాంపుని డిసెంబర్ 3, 4, 5, 6, 7వ తేదీలలో రాజకీయ చైతన్యమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమానికి కేంద్రమైనటువంటి నందిగామ పట్టణంలో రాష్ట్ర స్థాయి ఎర్రషర్టు వాలంటీర్ల ట్రైనింగ్ క్యాంపు 5 రోజుల పాటు జరుగుతుంది. వందలాది మంది 7వ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభలో చివరి రోజున కవాతు, ప్రదర్శన సభ జరుగుతుంది. వీరంతా కూడా భవిష్యత్తులో 2025 డిసెంబర్ 26వ నాటికి దేశవ్యాప్తంగా లక్షలాది మందితోటి దేశ రాజధాని నగరంలో ఒక పెద్ద ర్యాలీ చేయాలని చెప్పేసి, అది కూడా ఓన్లీ రెడ్ షర్ట్ వాలంటీర్స్ కవాత్ తోటి ఢిల్లీ పురవీధుల్లో ఎర్ర జెండా పతాకాలు ఎగరవేయాలనేటువంటి లక్ష్యంతో ఈ ట్రైనింగ్ క్యాంప్స్ని వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఈ క్యాంపు ప్రారంభించడం ద్వారా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి క్యాంప్స్ నిర్వహించి, ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించి కమ్యూనిస్ట్ పార్టీని సంస్థాగతంగా, నిర్మాణపరంగా శతవార్షిక సంబరాల పార్టీ, త్యాగాల పార్టీ, పీడిత ప్రజల పార్టీ కాబట్టి ఆ పార్టీ యొక్క విశిష్టతని తెలియజేసేటువంటి విధంగా రెడ్ షర్ట్ వాలంటీర్స్ కవాతు జరుగుతుందని చెప్పి, దీనికి ప్రజల నుంచి ఆర్థిక సహకారాన్ని ఈ సందర్భంగా పార్టీ ముఖ్యంగా ప్రజలను కోరుతున్నారు. డైరెక్టర్ కుమారస్వామి హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా తెరకెక్కించిన సినిమా పిచ్చోడు మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని అనకాపల్లి కొడతాల సుబ్రహ్మణ్యం ఏసీ ఫంక్షన్ హాల్లో అట్టహాస్యంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పల్సర్ బైక్ సాంగ్ తో ఫేమస్ అయిన ఫోక్ సింగర్ రమణ, అలాగే చిత్రంలో నటించిన నటీనటులు అందరూ హాజరయ్యారు. అనంతరం సినిమా
పిచ్చోడు మూవీ ట్రైలర్లో సీన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా హీరో కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా పిచ్చోడు సినిమా చేయడానికి చాలా కష్టపడ్డామన్నారు. మూవీని చూసిన ప్రేక్షకులే నేను పడిన కష్టాన్ని చెప్పాలన్నారు. సినిమా అంటే కొంతమందికి వ్యాపారం వినోదం కావచ్చు, కానీ నాకు మాత్రం సినిమా అంటే ప్రాణం, పిచ్చి అని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా మంచి కంటెంట్తో చిత్రాన్ని రూపొందించామన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్కి వెళ్లి గ్రాండ్ సక్సెస్ అందివ్వాలని సినిమా ప్రేక్షకులను కోరారు. నాకు కాదు, సినిమా పిచ్చోడు టీంకి. సో ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సినిమా మీద ఎంతో పిచ్చున్న వాళ్ళే నాకు తెలిసి. అయితే అందులో నేను కూడా నెంబర్ 1 సినిమా అంటే పరిచయించేవాడిని కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చా. సో అదేవిధంగా ఈ టీంని అందరినీ కూడా ప్రెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కళాకారులందరూ ఉన్న కళాభివందనం తెలియజేసుకుంటూ రేపు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సో మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీకు దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి సినిమాని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం బ్లెస్సింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న సినిమా పిచ్చి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాలో ఉన్న హీరో గారికి నేను తండ్రిగా యాక్ట్ చేశాను. ఇంతకుముందు సినిమాలో మీరు ఉన్న సినిమాలు ఆదిత్యారు, రాజారావు గారి సినిమా కానీ ఎస్ఆర్ కళ్యాణ మండపం చెప్పేసి అనగానే కుమార్ సార్ అనగానే నన్ను ప్రిఫర్ చేశారు. విజయనగరంలో మన పల్సర్ బైక్ రమణ గారి కొరియోగ్రాఫర్ ఉన్నారండి. అంటే పల్సర్ బైక్ రమణ గారికి అన్ని సాంగ్స్ నేనే కొరియోగ్రఫీ చేస్తానండి. రీసెంట్ సెలెక్ట్ చేసి పిలిపించింది నా హస్బెండ్ క్యారెక్టర్ చేసి హిట్ అయ్యారు. ఆయనకి కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ సాంగ్ నాకు మదర్ సాంగ్ చేశాను. ఇందులో చాలా హిట్ అయింది. ఎందుకంటే ఇన్స్టాలో నన్ను చాలా మంది ట్యాగ్ చేశారు. ఫస్ట్లీ నమస్తే మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. సో సినిమా పిచ్చోడు సినిమా రేపు November 22 రిలీజ్ అవుతుంది. థియేటర్లో వెళ్ళి అందరూ చూడాలి. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన స్వామి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చాలా కష్టపడి మేము సినిమా చేసాం. సో దయచేసి అందరూ థియేటర్కి వెళ్ళి మమ్మల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా. నేను బెంగళూరు నుంచి వచ్చాను, కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు సినిమాలు చేశాను, బట్ అన్ని డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. సో నాకు ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ చాలా బాగా నచ్చింది. సో నాకు స్వామి గారు డైరెక్టర్గా నాకు చెప్పిన నేరేషన్ నచ్చి నేను ఈ సినిమా చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ దీంట్లో చేసిన టెక్నీషియన్స్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ ఎవ్రీవన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవ్రీవన్ చాలా కష్టపడి మాకు సపోర్ట్ చేశారు. అండ్ ఫ్యామిలీ, కుమారస్వామి గారు ఫ్యామిలీ కూడా అంతే సపోర్ట్ చేశారు మాకు. సో ఇది ఒక చిన్న విలేజ్లో చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. చాలా అంటే మీకు ముందు ఏం చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. సో దయచేసి అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. చిన్న సాంగ్ ఉంటుంది, బాగుంటుంది. కుమారస్వామి చాలా కష్టపడ్డాడండి. మా ఊర్లో చూసాడు. మా తమ్ముడు స్వామి కూడా అందులో ఈ సినిమా పిక్చర్ అన్న సినిమా చేయడానికి చాలా కష్టపడ్డామండి. ఆ కష్టాన్ని అంతా రేపు మీరు స్క్రీన్ మీద చూసి మీరే చెప్పాలి. బట్ ఈ కష్టం ఎలా ఉంటుందంటే సినిమా తీసేటప్పుడు కానీ దాన్ని రాసుకునే విధానం కానీ ఇవన్నీ ఏంటంటే చూసే వాళ్ళకి కొంచెం ఈజీగా అనిపించవచ్చు, బట్ తీసే వాళ్ళకే కష్టం. సినిమా అంటే కొంతమందికి వ్యాపారం కావచ్చు, కొంతమందికి వినోదం కావచ్చు, బట్ మా అలాంటి వాళ్ళకి మాత్రం ప్రాణం, పిచ్చి. అదే కంటెంట్తో ఈ సినిమా పిక్చర్ మూవీ మీ అందరి ముందుకు వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఇంకో 10 మందికి చెప్పండి, వాళ్ళ చేత చూపించండి. సినిమాని అయితే సక్సెస్ చేయండి. మంచి సినిమాని బ్రతికిస్తారని ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఈ కంటెంట్ ఉన్న సినిమాని ముందుకు తీసుకొస్తున్నాం. సినిమా పిక్చర్ అనేది కమర్షియల్ సినిమా కాదు, కంటెంట్ ఉన్న సినిమా. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా మమ్మల్ని సక్సెస్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అలాగే మా దానిలో మూవీలో చేసిన కాస్ట్ నా పక్కన హీరోయిన్ సావిత్రి కృష్ణ గారు చేశారు. మా బెంగళూరు అమ్మాయి అండి. తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది. సినిమా కోసం నేర్చుకుంది, బాగా చేస్తుంది కూడా. యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. నాకు కావాల్సిన సీన్స్ అన్ని సింగిల్ డేలో కొన్ని చేయడం జరిగింది. మన ఆర్టిస్టులు మెయిన్ ఆర్టిస్టులు చేశారు. కిట్టయ్య గారు కానీ, జ్యోతి గారు కానీ, భరత్ గారు, సంతోష్ బాబు గారు, రాజేష్ కొంచడి గారు, ఇలాగే అందరూ ఆర్టిస్టులు కూడా చాలా మంచిగా చేశారు. ముందుకు తీసుకొస్తాం ఈ సినిమాని. మాకు సక్సెస్ చేయండి. సక్సెస్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యంగ్ రెబల్ స్టార్ పై అఫైర్ ప్రచారంపై మరొకసారి క్లారిటీ ఇచ్చిన ఏపీ పిసిసి అధ్యక్షురాలు.
టాలీవుడ్ హీరో ప్రభాస్తో తనకు ఎలాంటి సంబంధం లేదని పిల్లలపై ఒట్టేసి చెప్పిన షర్మిల. అసెంబ్లీలో మంత్రి వాలంటీర్ల విషయంలో అసత్యాలు చెప్తుంటే సీఎం మౌనంగా ఉండాలని ఆక్షేపించిన సిఐటియు నాయకులు. బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యలను నిరసనగా కాకినాడలో కథం తొక్కిన ఏపీ గ్రామ వార్డు వాలంటీర్లు. విద్యార్థులపై అఘాయిత్యాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్న ఐద్వా మహిళా సంఘం. విశాఖ న్యాయ విద్యార్థిపై జరిగిన లైంగిక దాడికి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మానవాహారం నిర్వహించిన విద్యార్థులు. యువత ఉద్యోగ అవకాశాల వైపే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ పై అలవర్చుకోవాలన్న సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ గోడపాటి. అనకాపల్లి జిల్లా అడ్డ రోడ్లో వైష్ణవి సిరి ఇంజిన్ కార్బన్ క్లినిక్ సెంటర్ను ప్రారంభించిన శివదత్. ఇవి పిలిచిన అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.